మల్లపురాన్ని పాలించే సత్యనాథుడికి నిత్యం ఖజానా నింపడంపైనే ధ్యాస ఉండేది. అన్ని రాజ్యాల్లో కంటే తన ఖజానా నిండుగా ఉండాలని, అలా ఉంటేనే పాలన సులభమవుతుందని అనుకునేవాడు విశ్వనాథుడు. దానికి తగ్గట్టే పరిపాలన మీద కంటే పన్నులు, ఇతర ఆదాయ మార్గాలపైన దృష్టి పెట్టేవాడు. అయినా నిత్యం నిధులు సరిపోవడం లేదనే అసంతృప్తితో ఉండేవాడు. ఒకరోజు, ఓ రాజా, ఈ 7 పాత్రల్లో ఉన్న వజ్ర వైడూర్యాలతో నీ ఖజానా నిండిపోతుంది, హాయిగా పాలించవచ్చు. కానీ దీనిలో నీ ప్రయత్నం లేదనే అసంతృప్తి కలగకుండా ఉండాలని, ఒక పాత్రలో సగం మాత్రమే ఆభరణాలు, మిగిలిన సగం నువ్వు నింపి ఆ మొత్తాన్ని ఖజానాలో వేస్తే అది ఎన్ని తరాలకైనా సరిపోతుంది అని ఒక దేవత రాజుకు కలలో ప్రత్యక్షమై చెప్పింది. వెంటనే మేల్కొని చూశాడు. నిజంగానే అక్కడ 6 పాత్రల్లో నిండుగా, మరో పాత్ర సగానికి కళ్ళు మిరుమిట్లు గలిపే ఆభరణాలు ఉన్నాయి. రాజు వెంటనే తన ఒంటి మీద ఉన్న ఆభరణాల్ని తీసి 7వ పాత్రలో వేశాడు. కాని అది నిండలేదు. రాణి నగలు తెప్పించి అందులో వేసి చూశాడు. అయినా ప్రయోజనం లేకపోయింది. ఇలా కాదని ఖజానాలో ఉన్న ఆభరణాల్ని ఒక్కొక్కటి తెచ్చి పాత్రలో వేయటం మొదలుపెట్టాడు. ఎన్ని వేసినా ఆ పాత్ర నిండలేదు. ఆస్థాన మంత్రికి విషయం అర్థమై రాజు దగ్గరికి వచ్చి, రాజా, ఆ పాత్ర ఉంది చూసారా, అది మన మనస్సు లాంటిది. దానికి ఎప్పటికీ సంతృప్తి ఉండదు. మీరు ఆ విషయం అర్థం చేసుకొని ఈ వృధా ప్రయత్నం ఆపండి అని చెప్పాడు. తనలో మార్పు తీసుకురావడానికి తన ఆరాధ్య దైవం ఇలా చేసి ఉంటుందని భావించి రాజు అప్పటి నుండి ఖజానా మీద కంటే పాలనపైనే ఎక్కువ దృష్టి పెట్టి జనరంజకంగా పాలన సాగించాడు. హాయ్ అండి, ఇదండి సత్యనాథుని సంతృప్తి కథ. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.